ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వానికి డప్పులు వాయించేసి సాగిలపడిపోయిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క పైసా కూడా నిధులు కేటాయింపు చేయలేకపోయారని, పైగా 15,000 కోట్ల రూపాయల నిధులు అప్పు కింద ఇస్తే గొప్పగా చంకలు వాయించుకుంటుండడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబుజీ రాష్ట్ర కూటమి తీరును విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 వార్షిక బడ్జెట్ను వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాకు హాజరైన సిపిఎం జిల్లా నాయకుడు దువ్వా శేషబాబుజీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కుంచే చిన్న, కోనేటి రాజు, కొచ్చవరపు నాగేశ్వరరావు, కర్ణం విశ్వనాథం, మణి, వీరబాబు, సూర్యచక్రం, బాబూజీ, నేరియా, సూర్యనారాయణ, సత్యబాబు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర ఎంపీలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం సాగిలపడితే కూడా పైసా ఇవ్వలేదు. కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. అప్పుగా ఇచ్చినా ఎలా ఇచ్చినా నిధులు వస్తాయి, మంచిదే అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుకి, గ్రాంట్కి, నిధులకి తేడా తెలియలేదా ముఖ్యమంత్రికి? చాలా అన్యాయం ఇది. ముఖ్యమంత్రి సరే, డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచి నెక్కారు, ఆయన కూడా ఓహో అంటూ జైజాలు కొడతా ఉన్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాగి పైసా ఇవ్వాల, పోలవరానికి నిధులు ఇవ్వాల, సెంట్రల్ యూనివర్సిటీస్కి డబ్బులు ఇవ్వాల, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాల. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలు 6 జిల్లాలకి స్పెషల్ గ్రాంట్ ఇస్తా అన్నారు, ఇవ్వాల. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు. మాటల మూటలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి చూసి సీఎం, డిప్యూటీ సీఎం సంతోషపడిపోతూ ఉన్నారు. అందుకని కొంచెం స్పృహ తెచ్చుకుని ఆ బీహార్ వాళ్ళకి ఇచ్చినట్టుగానే మనకు కూడా ఇచ్చేటట్టు ఫైట్ చేయాలి. మేము చేస్తాం. అధికార పార్టీని కూడా కలిసి రావాలని కోరుతున్నాం.